మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేఎల్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి. ఆంధ్రజ్యోతి పత్రిక, 10 ఏళ్లు నేనే సీఎం, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు కంచెర గాడిదలను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చారు. కేసీఆర్ 10 ఏళ్లుంటా, నీకు చేతనైతే వెంట్రుక పీకి చూడు, వెంటనే వస్తానని అంటున్నాడు. రా బిడ్డ, ఎట్లా వస్తావో, ఆయన పని ఖతం. మళ్ళీ అధికారంలోకి రావడం కల. కేసీఆర్ రావాలనుకున్న ఈ పోలీసులు పిల్లలు రానివ్వరు. ఉత్తప్పుడు బాగానే ఢిల్లీ పోదామంటే రాడు. యువత అధైర్యపడొద్దు, మీ అన్నగా అండగా ఉంటా. కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో 13,445 మంది అభ్యర్థులకు పత్రాలు. కేసీఆర్, ప్రజలు నీ ప్యాంట్ ఊడగొట్టారు, మేం నీ అంగి ఊడదీస్తాం. కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందిస్తూ వ్యాఖ్యలు చేశారు. నిన్న 10 ఏళ్ల పాటు మేమే సీఎంగా ఉంటా, 10 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా, ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకొక 10 ఏళ్లు ఇంద్రమ్మ రాజ్యమే ఉంటది అంటూ నిన్న సీఎం మాట్లాడారు. సీఎం ను ఏం పీకడానికి పోయిండ్రు అంటావా? సీఎం కేంద్ర మంత్రిగా చేసినోడు ఇట్లానే మాట్లాడేది. సీఎం కేంద్ర మంత్రిగా కూడా గతంలో చేసిండు, ఇట్లన్నా మాట్లాడేది. నల్గొండ సభలో కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామా? చర్చించి చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? కేసీఆర్ హరీష్ కే పెత్తనమిస్తాం, మేడిగడ్డ నింపండి, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం, కేసీఆర్ ను రమ్మనండి. వీల్ చైర్ లో వీధి నాటకాలు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ధ్వజం అంటూ వార్త. కేవలం సభలకు వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే కేసీఆర్ వీల్ చైర్ వాడుతున్నాడు, నార్మల్ గా ఉన్నప్పుడు వీల్ చైర్ వాడట్లేదు అంటూ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన ఫైర్ అయినారు. ఎల్బీ స్టేడియంలో ఓ అభ్యర్థికి కానిస్టేబుల్ నియామక పత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రపటంలో మంత్రులు. సచివాలయం ఎదుటగా రాజీవ్ విగ్రహం శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని శంకుస్థాపన చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధతతో, ఒక దృఢ నిశ్చయంతో, ఒక నైజంతో దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మిగతాది 13వ పేజీ నుండి వార్త. కంచెల రాజ్యం, పోలీసుల రాజ్యం, అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఉద్రిక్తత. మీడియా పాయింట్ లో మాట్లాడనివ్వట్లేదని ఆగ్రహం. చీఫ్ మహర్షల్ తో ఎమ్మెల్యేలు. కేటీఆర్ హరీష్ వాగ్వాదం. స్పీకర్ తో మాట్లాడి వస్తానని వెళ్లి తిరిగి రాని మహర్షల్ అంటూ 13వ పేజీలోని వార్తది. రేవంత్ చేత కాకుంటే రాజీనామా చెయ్యి, నేను ముఖ్యమంత్రినై సమస్యను వెంటనే పరిష్కరిస్తా, కాళేశ్వరాన్ని బద్నాం చేసేంత పన్నాగం హరీష్ రావు. నిజంగా హరీష్ రావుకు, కేటీఆర్ కి, ఇద్దరికి ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు పడి చేస్తున్నారు వీళ్ళు ప్రతిపక్షాన్ని. అంటే నేను ముందంటే నేను ముందు అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దట్లో ఇద్దరికి సీఎం కావాలని ఉన్నది. ఒకవేళ అవకాశం వస్తే నేను సీఎం అని హరీష్ అంటున్నాడు, నేను సీఎం అని కేటీఆర్ అంటున్నాడు. నేను నువ్వు, నేను నువ్వు అని వీళ్ళెంత రాజకీయ దాహంతో ఉన్నారంటే, వీళ్ళకు మంత్రి పదవి అంటే అంత మోజున్నది వీళ్ళకి. అది తెలంగాణ సమాజం అనుకుంటుంది. నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు, నువ్వు నాకు సీఎం పదవి ఇచ్చేసి నేను చేస్తా అంటున్నాడు. ఇంత
వీళ్లకు పదవి అంటే ఎంత వ్యామోహం ఉన్నదో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మొత్తం. రేణుకా అనిల్ రాజ్యసభకు. కమ్మ యాదవ సామాజిక వర్గాలకు అవకాశం. నేడు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు. లోక్సభ ఎన్నికల ముంగిట వ్యూహాత్మక ఎంపిక. ఇప్పటికే బల్మూరి వెంకట్ మహేష్ గౌడ్ ఏఐసిసి కోట సీటును వదులుకున్న అధిష్టానం అంటూ వార్త ఇది. రాజ్యసభకు ఇంకో ఇద్దరు, రేణుక చౌదరి గారు, అనిల్ గారు, వీళ్ళిద్దరికి రాజ్యసభ సీటు కేటాయించారు. ఏఐసిసి కోట కింద సీటులను పదవులకు అధిష్టానం అంటూ వార్త ఇది. సోనియా నామినేషన్. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు, కర్ణాటక నుంచి మాకెన్, గుజరాత్ నుంచి జేపీ నడ్డా, మహారాష్ట్ర నుంచి చవాన్, అశ్విని వైష్ణవి బీజేపీ అభ్యర్థిత్వానికి బీజేడీ మద్దతు అంటూ వార్త ఇది. 14వ పేజీలో వార్త. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర అంటూ వార్త ఇది. 14వ పేజీలో వార్త. రైతులపై సోనిక్ అస్త్రం. రైతులపై సోనిక్ అస్త్రం. చెవులకు చిల్లులు పడేలా భారీ శబ్దాలు. ఢిల్లీ సరిహద్దుల్లో ఎల్డీఏ వినియోగం. డ్రోన్ ద్వారా బాష్పవాయు ప్రయోగం. డ్రోన్లను అడ్డుకునేందుకు పతంగులను ఎగరవేసిన రైతులు. అంటే గాలిలో డ్రోన్ల ద్వారా బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు, దానికి పతంగుల ద్వారా రైతులు అడ్డుకుంటున్నారు అంటూ వార్త. 2 రోజులు కొనసాగిన రైతుల నీరసన. పోలీసుల రబ్బర్ బుల్లెట్లతో 40 మందికి గాయాలు. కనీస మద్దతు ధరకు చట్టభద్రత కల్పించాల్సిందన్న రైతు సంఘాలు. చర్చకు ఆహ్వానించిన కేంద్రం. పలు డిమాండ్లకు ఓకే చెప్పిన కేంద్ర మంత్రులు. ఎంఎస్పీకి వెంటనే చట్టబద్ధత కల్పించలేమని వెల్లడి. రబ్బర్ బుల్లెట్ల ద్వారా 40 మంది రైతులకు గాయం. కనీస మద్దతు ధరకు ఎంఎస్పీకి వెంటనే చట్టబద్ధత కల్పించలేమని వెల్లడి అంటూ వార్త ఇక్కడ. 2వ పేజీలోని వార్త. ఏమైనా కానీ భారతదేశ రైతులను మాత్రం బీజేపీ పార్టీ హరిగోస పెడుతుంది. ఇది పార్టీకి, రైతులకు మంచిది కాదు, శాపనార్థాలు తగులుతాయి, దేశానికి రైతుల శాపనార్థాలు తగులుతాయి అని ప్రజలందరూ, రైతన్నలు అనుకుంటున్న ముచ్చట్లివి. మా హృదయాల్ని గెలిచారు. స్వామి నారాయణన్ ఆలయ నిర్మాణంలో అందరికన్నా గొప్ప పాత్ర మీదే. యుఏఈ అధ్యక్షుడికి మోదీ ప్రశంసలు. భారతీయుల ప్రత్యేకత, భిన్నత్వమే విశ్వాసాలకు ఇది అమృతకాలం. ఆలయాన్ని ప్రారంభించిన ప్రజల జీవితాల్లో ప్రభుత్వాలు వీలైనంత తక్కువ జోక్యం చేసుకోవాలి, అవినీతికి దూరంగా ఉండాలి, అందరినీ కలుపుకొని పోవాలి. భారత్ లో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం. మా ప్రభుత్వంపై విశ్వాస. ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాన నరేంద్ర మోదీ అంటూ 2వ పేజీలోని వార్తది. కడియం వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం. రాజయ్యను మోసం చేసినవు రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కు పట్టిన చీడ నువ్వు అంటూ కడియం శ్రీహరి. 12వ పేజీలోని వార్త ఇది. రాజగోపాల్ రెడ్డి రాజయ్యని దించేసి కడియం శ్రీహరి నువ్వు వచ్చినావు అంటూ తనకి ఇక రాజగోపాల్ రెడ్డి పైన ఆయన కాంగ్రెస్ కి చెడ్డ పురుగు లాంటి ఒక పురుగు లాంటి కడియం శ్రీహరి గారు నిన్న అసెంబ్లీలో బాగా వేడిగా చర్చ జరిగింది నిన్న వీళ్ళిద్దరి మధ్యలో అంటూ 12వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రంలో 2 లక్షల మందికి ముఫ్త్ బిజిలీ. 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు. 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లకు 60,000 సబ్సిడీ. 3 కిలోవాట్లకు ₹78,000. ఉత్పత్తి అయ్యే విద్యుత్తును స్వంతగా వాడుకోవచ్చు.
డిస్కంలకు విక్రయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ గృహ లక్ష్మిపై తగ్గనున్న భారం అంటూ వార్త. ఇక్కడ రాష్ట్రంలో 2 లక్షల మందికి ముఫ్త్ బిజిలీ అంటూ వార్త. ఇది 7వ పేజీలోని వార్త. ఇది చేతిలో చెయ్యి వేసి ఒకరికి ఒకరు చూసుకుంటూ 2వ పేజీలోని వార్త. డచ్ మాజీ ప్రధాని డ్రెస్వాన్ దంపతులు కారుణ్య మరణం. 73 ఏళ్ల వయసులో పేరు సర్దార్ దందా జోర్దార్. పేరు సర్దార్ దందా జోర్దార్ అంటూ వార్త. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు, లారీలపై సర్దార్ పదం, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అంటూ వార్త. ఇదే ఇసుక అక్రమార్కుల కోడ్. ఖమ్మం జిల్లాలో 17 లారీల పట్టివేత, అటగించిన అధికారులకు బెదిరింపులు. ఓ మంత్రి పేషి నుంచి ఆగకుండా ఫోన్లు, లారీలను వదిలివేయాలంటూ హుకుం, లారీల అద్దాలను పగలగొట్టిన డ్రైవర్లు, వాహనాలను వదిలేసి అందరూ పరార్ అంటూ వార్త. పేరు సర్దార్ దందా జోర్దార్ అంటూ వార్త వేసింది 7వ పేజీలోని వార్త. ఇది 10 ఏళ్లు నేనే సీఎం, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 20 ఏళ్లు ఇంద్రమ్మ రాజ్యం, కానిస్టేబుల్ల నియామకం పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ. తెలంగాణ తల్లికి బదులు రాజు విగ్రహం, సచివాలయం ఎదుట ఏర్పాటుకు నిర్ణయం, పనులకు సీఎం శంకుస్థాపన, సర్కార్ కేసీఆర్ సర్కార్ నిర్ణయానికి రేవంత్ రెడ్డి తిలోదకాలు. ఇదే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే, నిర్ణయం వెనక్కి తీసుకోండి, బీఆర్ఎస్ నేతల డిమాండ్ అంటూ 3వ పేజీలోని వార్త. ఇది హోరెత్తిన అసెంబ్లీ, కేసీఆర్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీవ్ర అభ్యంతరం అంటూ ఇక్కడ వార్త. వీళ్ళందరూ వచ్చి బయట కూర్చున్నారు నిన్న. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, కడియం, సబిత, జగదీష్, ప్రశాంత్ రెడ్డి, సునీత, లక్ష్మారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, రాజశేఖర్ రెడ్డి, యాదయ్య, చింత ప్రభాకర్, మాణిక్ రావు తదితరులు ఒకే జాగల రోడ్ మీద నిన్న హరీష్ రావు వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు. మీడియా పాయింట్కి వెళ్ళనివ్వట్లేదని. ఏం లేదు, ఇదంతా ఒక డ్రామా అంటూ ప్రజలు అనుకుంటున్న మాట. నాకు బాధ్యత ఇవ్వండి, మరమ్మతులు చేసి చూపిస్తా, కాళేశ్వర ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు హరీష్ రావు సై. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, ప్రాజెక్టుల సమాహారం. బురద రాజకీయాలు మాని పునరుద్ధీకరణ చేపట్టాలని సర్కారుకు సూచన అంటూ 3వ పేజీలో వార్త. ఏకంగా నిన్న ఏమన్నాడంటే ఆయన మీడియా సాక్షిగా నాకే సీఎం పదవి నేను చేసి చూపెడతాను. అంటే సీఎం పదవి అంటే వాళ్ళకి ఎంత మోజో దీన్ని బట్టి ప్రజలు నవ్వుకుంటున్నారు. వీళ్ళకు పదవులు లేనిది వీళ్ళు ఉండరని. పదవులు అంటే అంత వ్యామోహం వీళ్ళకి. పదవుల కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు అని తెలంగాణ సమాజం అనుకుంటున్నది. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వదిరాజు, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ యాదవ్. అనూహ్యంగా అనిల్ పేరు సీనియర్లకు షాక్. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు అంటూ 2వ పేజీలో వార్త. 420 హామీలకు
నిధులెట్లా తెస్తారు? 420 హామీలకు నిధులెట్లా తీసుకొస్తారు? కాంగ్రెస్ 6 గ్యారంటీలకు రూపాయలు 53,000 కోట్లు సరిపోవు. కాంగ్రెస్ 6 హామీలకు రూపాయలు 53,000 కోట్లు సరిపోవు అంటూ కడియం శ్రీహరి గారు చెప్తున్నాం. రుణమాఫీ, అభయహస్తం, నిరుద్యోగ వృత్తి ఎక్కడ? వృత్తి వాళ్ళు చెప్పలేదు, కాకపోతే గృహలక్ష్మి కింద 2,500 మహిళలకు 2,500 ఆర్థిక సహాయం సంగతి ఏంటి? కాకతీయ కళాతోరణం చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి ఎలా తొలగిస్తారు? అమరవీరుల స్మారకం, అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ ఆనవాళ్లే, వాటిని కూడా తొలగిస్తారా? అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో కడియం శ్రీహరి. 2వ పేజీలోని వార్త ఇది. సిద్దిపేట వెటనరీ కళాశాలపై సీఎం కన్ను. కొడంగల్ నియోజకవర్గానికి తరలించే ప్లాన్. రూపాయలు 100 కోట్ల నిధులు మళ్లించే యత్నం. సిబ్బంది నియామకాలు ఆపిన రాష్ట్ర సర్కారు. అభివృద్ధి పేరుతో కొడంగల్కు కోట్ల నిధులు అంటూ వార్త ఇది. 123 మార్కెట్ కమిటీలు రద్దు. త్వరలో 197 కమిటీలకు కార్యవర్గం. ప్రతి 18 మంది సభ్యులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి అంటూ వార్త ఇది. వెనక్కి తగ్గేదే లేదు 2వ రోజు. అన్నదాతల చలో ఢిల్లీ మార్చ్. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. నేడు కేంద్ర మంత్రులతో. రేపు గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన ఎస్కేఎం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి. ఉచిత బస్సు స్కీమ్తో ఆటో నడవక ఆర్థిక ఇబ్బందులు. కిస్తీలు కట్టలేక మనస్తాపం. మెదక్ జిల్లాలో ఘటన అంటూ 3వ పేజీలోని వార్త ఇది. గురుకుల అభ్యర్థులతో సర్కారు చెలగాటం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. కేఎల్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి.